మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ నన్ను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ నియమించిన శుభ సందర్భంలో ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. ముందుగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి గారికి, పాల్ బ్యూరో సభ్యులు షరీఫ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క పదవి నా బాధ్యతను మరింత పెంచిందని, ఈ పదవి నాకు మాత్రమే కాకుండా నర్సాపురం తెలుగుదేశం పార్టీ చేసిన కృషికి, నాతో పాటు నర్సాపురం తెలుగుదేశం పార్టీని ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నా సహచరులు రామరాజు గారికి, నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుందని, ఈ పదవి మరింత బాధ్యతను పెంచి రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయావకాశాలు, మిత్రపక్షాలని విజయావకాశాలు నడిపించే విధంగా నా కృషిని నర్సాపురం నియోజకవర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆదేశించిన మేరకు ఎక్కడైనా సరే ఈ కృషి ఉంటుందని, ఈ పదవి మరింత డెడికేషన్, మరింత కమిట్మెంట్ చూపిస్తానని, తెలుగుదేశం పార్టీకి సుశిక్షితమైన కార్యకర్తలాగా పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తానని చెప్పడం జరుగుతుంది. నాకు ఈ పదవి రావడానికి మరొక ముఖ్య కారణం స్నేహితులు, సహచర మన పాలక స్నేహితులు, మన నియోజకవర్గ, మన జిల్లా ముఖ్య నాయకులు రామానాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు. ఆయన చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జరిగిన అన్యాయాన్ని వివరించి నాకు ఈ అవకాశం రావడంలో ముఖ్య భాగం పోషించారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు నడిచిన కార్యకర్తలకి, నాయకులకి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన షరీఫ్ గారికి, రామరాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.